హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడి ఫుడీస్. ఈరోజు అయితే మనం ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఇన్స్టెంట్గా ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. మనమైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో పౌడర్ వేసుకోవాలి. మనకి వీలుంటే మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ప్రస్తుతం మేమైతే వాటర్ యాడ్ చేస్తున్నాం. మిక్స్కి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా స్పాంజీగా అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అలానే చేయికి మనం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్, ఎలాంటి క్రాక్స్ లేకుండా మంచిగా బాల్స్ చేసుకోవాలి. పైన వీడియో చూస్తున్నారు కదా గైస్, అలానే ఎలాంటి క్రాక్స్ లేకుండా మనం బాల్స్ స్మూత్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాచీ తీసుకోవాలి. 2 ఇలాచీస్ తీసుకొని దాన్ని దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకొని ఆ పౌడర్ మనం నెక్స్ట్ పానకంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి గైస్, అందులో షుగర్ వేసుకొని వాటర్ యాడ్ చేసి దాన్ని స్టిర్ చేయాలి. అది బాయిల్ అవుతుంటే మనం ఇలాచీ పౌడర్ వేసుకొని కాసేపు మరిగించాలి గైస్. అప్పుడు మనకి పానకం చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. పానకం థిక్గా అయ్యాక దాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం చేసుకున్న రౌండ్ బాల్స్ వేయాలి. బాల్స్ బ్రౌనిష్ కలర్గా అయ్యే వరకు ఉంచి పక్కకు తీసుకోవాలి గైస్. ఇలా బ్రౌనిష్ అయ్యాక బాల్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి గైస్. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ప్రాసెస్ చేయండి. ఇలా బ్రౌనిష్ అయ్యాక పక్కకు తీసుకోవాలి గైస్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పానకంలో ఈ బాల్స్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పానకంలో వేసుకున్నాక 15 మినిట్స్ వెయిట్ చేయాలి గైస్. నెక్స్ట్ ఇలా అవుతాయి. ఎమ్మీగా ఒక బౌల్లో తీసుకొని వీలుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ టేస్ట్ ఎమ్మీ గులాబ్ జామున్ రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.